జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎవరికి ఏ గమ్యం రాసిపెట్టి ఉంటుందో ముందే ఊహించడం ఎవరి తరమో కాదు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో ఉన్న ఆ చిన్న పల్లెటూరు చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా, కాలం ఎటు కదలకుండా అక్కడే ఆగిపోయిందా అన్నట్లుగా ఉంటుంది. సరిగ్గా అదే ఊరికి చెందిన రీతా జీవితంలో మాత్రం తుఫాను ఎప్పుడో చెలరేగింది. 2016వ సంవత్సరంలో ఆమెకు బదోకర్ ప్రాంతానికి చెందిన రామ్ ప్రకాష్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఆ కొత్త జంట ఆరంభంలో ఎంతో అన్యోన్యంగా, తమ బుజ్జి లోకంలో తాము ఎంతో ఆనందంగా గడిపారు. కాలం తన పరుగును కొనసాగిస్తూనే ఉంది. 2018లో వారికి ఒక బాబు పుట్టాడు. ఆకాష్ అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. ఆ వెంటనే మరో ఏడాది తిరిగేసరికి మరో మగబిడ్డ అభిషేక్ వారి ఇంటి వెలుగు తెచ్చాడు. ఆ ఇల్లంతా చిన్నారుల నవ్వులతో కలకలలాడిపోయింది. కానీ విధికి ఆ సంతోషం ఎంతో కాలం కళ్ళజూడడం ఇష్టం లేనట్టుంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఆ ఇంటిపై విషాదాల మేఘాలు కమ్ముకున్నాయి. ముందుగా రీతా కన్నతల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ దుఃఖం నుండి తేరుకోకముందే ఆమెను కనిపెంచిన తండ్రి కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అండగా ఉన్న తల్లిదండ్రులు లేని లోటు ఆమె గుండెను పిండేసింది. ఆ విషాద ఛాయలు ఇంకా తొలగిపోకముందే ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన స్వయాన అన్నయ్య కూడా అకస్మాత్తుగా మరణించాడు. గుండె పగిలే ఆ వార్త నుండి కోలుకోకముందే మరో అన్న కూడా ప్రాణాలు కోల్పోవడంతో రీతా ప్రపంచం పూర్తిగా శూన్యమైపోయింది. కేవలం 2-3 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఆ కుటుంబంలో వరుసగా నలుగురు మరణించడం ఆమె మానసిక స్థితిని పూర్తిగా చిన్నాభిన్నం చేసేసింది. ఎవరైతే అండగా ఉండాలనుకుందో, ఎవరి నీడలో బ్రతకాలనుకుందో వారందరూ ఒక్కొక్కరుగా దూరమైపోవడంతో ఆమె మనసు పూర్తిగా నిర్జీవమైపోయింది. అప్పటి వరకు భర్తతో, సంసారంతో సాగిన జీవితంపై ఆమెకు ఉన్న కొద్దిపాటి ఆసక్తి కూడా క్రమక్రమంగా చచ్చిపోయింది. పుట్టింటి వైపు ఉన్న ఆ 2.5 బిగాల చిన్న భూమి మినహా ఆమెకు అక్కడ మిగిలింది ఏదీ లేదు. ఆ బాధను, ఆ ఒంటరితనాన్ని భరించలేక ఆమె ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. భర్తను, అత్తగారి కుటుంబాన్ని, అంతవరకు తాను సంపాదించుకున్న సర్వస్వాన్ని వెనక్కి తిరిగి చూసుకోకుండా వదిలేయాలని నిర్ణయించుకుంది. పసివాళ్ళైన 2 బిడ్డలను అభిషేక్, ఆకాష్ చేతిలో పట్టుకొని ఇక ఈ బంధాలు తనకు వద్దు అనుకుంటూ ఆమె నేరుగా తన ఖాళీగా ఉన్న పుట్టింటికి వచ్చి చేరింది. అక్కడ అడుగుపెట్టిన మొదట్లో 2 ఏళ్లు గడవడం పెద్ద కష్టమేమీ కాలేదు. తండ్రికి మిగిలిన ఆ కొద్దిపాటి వ్యవసాయ భూమిని చిన్న చిన్న తునకలుగా అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బుతో ఎలాగోలా తన పిల్లల కడుపు నింపుతూ ఆ బతుకు బండిని నెట్టుకొచ్చింది. కానీ మనిషి ఆశలకు, అవసరాలకు హద్దులుంటాయి కానీ కష్టాలకు ఉండవు. ఆ భూమి పూర్తిగా కరిగిపోయింది. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. సంపాదన లేకపోవడం, రేపటి పూట భోజనం ఎలా అనే ప్రశ్న ఆమెను నిద్రపోనివ్వలేదు. ఆ నిస్సహాయత, ఆ దైన్యం ఆమెను ప్రతి నిమిషం దహించి వేస్తూనే ఉంది. సరిగ్గా అదే సమయంలో తన తలరాతను పూర్తిగా మార్చేయబోయే ఒక పరిచయం ఆమె జీవితంలోకి అడుగు పెట్టబోతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. జీవితం ఎంత గట్టిగా కొట్టినా మనిషి మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఏదో ఒక చిన్న ఆశ చాలు అనుకుంటుంది లోకం. కానీ ఆ ఆశే ఒక్కోసారి పెనుశాపంగా మారుతుందని ఎవరికి తెలుసు? అది 2022వ సంవత్సరం. అప్పటికి రీతా జీవితం అంధకారంలో కూరుకుపోయింది. తినడానికి తిండి లేదు. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ నిరాశలోనే ఒకరోజు ఆమె ఏదో పని మీద స్థానిక మార్కెట్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ముఖంలో ఉన్న అలసట, ఆమె అడుగుల్లో కనిపిస్తున్న ఆందోళన అక్కడ గుంపులో ఒక యువకుడి దృష్టిని ఆకర్షించాయి. అతనే పూర్వఘట్కర్ గ్రామానికి చెందిన అమిత్. 5గురు అన్నదమ్ములలో 4గో వాడైన అమిత్ రీతాను చూసిన ఆ క్షణంలోనే ఏదో తెలియని ఆకర్షణకు లోనయ్యాడు. ఆమె కళ్ళల్లోని విషాదం అతడిని కదిలించింది. అతను తనను తాను ఆపుకోలేక ఆమె దగ్గరికి వచ్చి మాట కలిపాడు. "ఎక్కడివారమ్మా మీరు? ఏదో చాలా బాధలో ఉన్నట్టున్నారు" అంటూ పలకరించాడు. ఆ క్షణంలో ఒంటరితనంతో అల్లాడిపోతున్న రీతాకు ఆ మాటలు ఎంతో సాంత్వననిచ్చాయి. అలా మొదలైన మాటలు ఆ తర్వాత వారిద్దరి మధ్య ఒక అనుబంధానికి పునాది వేశాయి. తన గతాన్ని, తన జీవితంలో జరిగిన పెను విషాదాలను, భర్తను వదిలేసి రావడం, 2 పిల్లలతో పడుతున్న పాట్లను అమిత్ ముందు ఏకరువు పెట్టింది రీత. ఆ కన్నీటి కథ విన్న అమిత్‌కు ఆమెపై జాలి కలిగింది. ఆ జాలి కాస్త ప్రేమగా మారింది. "నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది" అని అడుగడుగునా భరోసా ఇచ్చాడు అమిత్. తన కుటుంబం తనను దూరం పెట్టినా లెక్క చేయకుండా అమిత్ పూర్తిగా రీతా నీడలోనే గడపడం మొదలుపెట్టాడు. ఆమె 2 పిల్లలను తన సొంత బిడ్డల్లా చూసుకుంటానని మాటిచ్చాడు. ఆ మాటలకు కరిగిపోయిన రీత తన జీవితానికి మళ్ళీ ఒక తోడు దొరికిందని నమ్మింది. "నువ్వు నన్ను అంతగా ఇష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు కలిసి జీవించకూడదు" అని రీతానే స్వయంగా అమిత్ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఆ మాట విన్న అమిత్ ఆనందానికి అవధులు లేవు. "నేను అడగలేకపోయాను.
కానీ నా మనసులోని కోరిక కూడా అదే అని వెంటనే అంగీకరించాడు. అలా వారిద్దరూ ఒక స్థానిక ఆలయానికి వెళ్ళి దేవుడి సాక్షిగా ఒక్కటయ్యారు. ఆ పెళ్లి తర్వాత వారి సంసారం ఎంతో సంతోషంగా సాగిపోయింది. అమిత్ ఏది సంపాదించినా రోజంతా కష్టపడి ఏ చిన్న వస్తువు తెచ్చినా దానిని తన భార్య రీతా చేతుల్లోనే పెట్టేవాడు. ఆమెను ఆమె పిల్లలను కంటికి రెప్పలా చూసుకున్నాడు. కాలం అలా సంతోషంగా గడుస్తున్న తరుణంలో వారి ప్రేమకు గుర్తుగా వారికి ఒక పాప కూడా జన్మించింది. ఆ పాప నవ్వులతో ఆ ఇల్లు మరోసారి పండగలా మారిపోయింది. 2026 ప్రారంభం నాటికి ఆ పాప వయసు 3 ఏళ్లకు చేరుకుంది. ఒకప్పుడు కన్నీళ్లతో ముగిసిపోతుందనుకున్న రీతా జీవితం ఇప్పుడు అమిత్ రాకతో మళ్లీ కొత్త రంగులను సంతరించుకుంది. కానీ ఈ సంతోషం ఎంతో కాలం నిలవదని, దీని వెనక ఒక భయంకరమైన నిజం దాగి ఉందని ఆ దంపతులకు అప్పుడు పూర్తిగా తెలియదు. జీవితం ఎంత సాఫీగా సాగిపోతున్నట్లు కనిపిస్తుందో, దాని వెనక అంతకంటే పెద్ద కుట్ర ఏదో నిశ్శబ్దంగా జరుగుతూనే ఉంటుంది. 2026వ సంవత్సరం ప్రారంభ రోజులవి. అమిత్ తన చిన్న కుటుంబాన్ని మరింత మెరుగ్గా పోషించుకోవడానికి, మరింత సంపాదించడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. రీతా, ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడిపే బదులు మనం ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతుకుదాం, అక్కడ సంపాదన బావుంటుంది అని తన భార్యకు నచ్చజెప్పాడు. భర్త మాటే వేదంగా భావించే రీతా వెంటనే తల ఊపింది. అలా వారు ఉత్తరప్రదేశ్లోని తమ ఊరిని వదిలి ఏకంగా 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహానగరమైన హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత వారు ఉండడానికి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇల్లు వాకిలి సర్దుకోవడానికి, కొత్త ప్రదేశంలో కుదురుకోవడానికి వారికి కొంత సమయం పట్టింది. అమిత్ తన పని తాను వెతుక్కున్నాడు. రీతా పిల్లలతో ఆ గదిలో సర్దుకుపోసాగింది. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మనుషులతో ఆడే ఆటలో ఎప్పుడు ఎలాంటి పావు కదుపుతుందో ఎవరికీ తెలియదు. ఒకరోజు సాయంత్రం రీతా తన ఇంటి ముందు నిలబడి ఉండగా సరిగ్గా ఎదురుగా ఉన్న అద్దె గది వైపు ఆమె కాలు పడింది. ఆ గది తలుపులు తీసి ఉండడంతో లోపల ఉన్న వ్యక్తిని ఆమె ఒక్కసారిగా చూసింది. ఆ క్షణంలో ఆమె గుండె ఆగిపోయినంత పని చేసింది. కాళ్ళు వణికిపోయాయి. గొంతులో మాట పెకలలేదు. ఎవరికైతే దూరంగా బతకాలని ఆమె తన ఊరు వదిలి వచ్చిందో, ఎవరి జ్ఞాపకాలను తన మనసులో ఎప్పుడో పాతిపెట్టానని అనుకుందో, సరిగ్గా అదే వ్యక్తి ఆమె కళ్ళ ముందే ప్రత్యక్షమయ్యాడు. అతనెవరో కాదు, ఆమెను ఎన్నో ఏళ్ల క్రితం వదిలేసిన ఆమె మొదటి భర్త రాంప్రకాష్. సరిగ్గా తాము అద్దెకు దిగిన ఇంటికి ఎదురుగుండా అద్దెకు దిగింది మరెవరో కాదు, అదే రాంప్రకాష్. ఆశ్చర్యంతో, భయంతో రీతా నోట మాట రాలేదు. అప్పుడే ఆ దారిలో వెళ్తున్న అమిత్ తన భార్య ముఖంలో కనిపిస్తున్న ఆ విపరీతమైన భయాన్ని, ఆమె చూస్తున్న దిశను గమనించాడు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అమిత్ కూడా నివ్వెరపోయాడు. అది ఎవరో కాదు, తన భార్య గతం, మొదటి భర్త అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ క్షణంలో ఆ గదిలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అమిత్ కళ్ళలో కోపం కట్టలు తెంచుకుంది. మనమంటే ఎవరో తెలియని ఈ సుదూర ప్రాంతానికి వచ్చాం, కానీ ఇక్కడ కూడా నీ పాత నీడ మనల్ని వెతుక్కుంటూ వచ్చిందా అని భార్యను గట్టిగా నిలదీశాడు. గడిచిన కొన్ని రోజులుగా ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా అనుమానాల మంటలు అంటుకున్నాయి. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే సామాన్ సర్దుకో, తిరిగి మన ఊరికి వెళ్ళిపోదాం అంటూ అమిత్ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. భర్త ఆవేశాన్ని చూసి భయపడిన రీత ఎదురు చెప్పలేక తాను తెచ్చిన సామానంతా మళ్ళీ ప్యాక్ చేసింది. అలా వచ్చిన 10 రోజులు కూడా తిరగకముందే మళ్ళీ 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వారు తమ సొంత ఊరు రజౌ ముస్తాఫాకు తిరిగి వచ్చేశారు. కానీ అమిత్ అనుకున్నట్లుగా ఆ భయం అక్కడితో పోలేదనే నిజం అతనికి అప్పుడు తెలియదు. సొంతూరికి తిరిగి వచ్చినప్పటికీ అమిత్ మనసులో ఆందోళన మాత్రం అణుమాత్రం కూడా తగ్గలేదు. తన భార్య గతానికి సంబంధించిన ఆ దయ్యం మళ్ళీ తమ జీవితంలోకి ఏ రూపంలో వస్తుందోనని అతను నిత్యం భయపడుతూనే ఉన్నాడు. ఎక్కడైనా మళ్ళీ వారిద్దరూ కలుసుకుంటారేమోననే అనుమానం అతనిని కుదురుగా ఉండనివ్వలేదు. కానీ రాత ఎవరికి తప్పదు కదా. ఆ ఊరికి తిరిగి వచ్చి కొన్ని రోజులు గడిచాయో లేదో ఊహించని ఆ ఉదంతం నిజమైంది. అది జూలై 29, 2026వ తేదీ రాత్రి. అమిత్ ఇంట్లో లేని సమయంలో రీత ఆ గదిలో ఒంటరిగా ఉన్న క్షణం చూసి ఆమె మొదటి భర్త రాంప్రకాష్ నేరుగా ఆ ఇంటి గుమ్మానికి వచ్చి నిలబడ్డాడు. సంవత్సరాల తర్వాత తనను వెతుక్కుంటూ వచ్చిన మొదటి భర్తను చూసి రీతా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పటి వరకు ఆమె అణిచిపెట్టుకున్న పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా ఉప్పెనలా చుట్టుముట్టాయి. రాంప్రకాష్ లోపలికి వచ్చి, రీతా, నేను నిన్ను కలవడానికి వచ్చాను. నిన్ను నా పిల్లల్ని చూసేందుకు ఎంతో తప్పించిపోయాను. ఈ ఒక్క రాత్రి నన్ను ఇక్కడే ఉండనివ్వు. నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అంటూ బ్రతిమిలాడాడు. అప్పటికి గతాన్ని మర్చిపోవాలని చూస్తున్న రీతా మనసు మళ్లీ చలించింది. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. సరేనన్నట్లు మౌనంగా తల ఊపింది. కానీ విధి మరోలా తలుచుకుంది. సరిగ్గా అదే సమయానికి పనులన్నీ ముగించుకొని అమిత్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇంట్లో తన శత్రువు, తన భార్య మొదటి భర్త రాంప్రకాష్ కూర్చొని ఉండడాన్ని చూసిన అమిత్ ఒక్కసారిగా రౌద్ర అవతారం ఎత్తాడు. అతని కళ్ళలో కాంతులు కట్టలు తెంచుకున్నాయి. తీవ్రమైన కోపంతో ఊగిపోతూ, వీడిక్కడ ఏం చేస్తున్నాడు? వెంటనే ఇక్కడి నుంచి గెంటెయ్ అంటూ రీతాను గద్దించాడు.
కానీ రామ్ ప్రకాష్ కూడా వెనక్కి తగ్గేలా లేడు. నేను ఇక్కడికి వెళ్ళను. నా భార్య పిల్లల్ని చూసేందుకే వచ్చాను. ఈ ఒక్క రాత్రి నేను ఇక్కడే ఉంటాను అంటూ ఎదురు తిరిగాడు. ఆ మాటలతో అమిత్ సహనం నశించింది. ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఆవేశం నశాలను తాకడంతో ఇద్దరి మధ్య భీకరమైన తోపులాట ప్రారంభమైంది. ఆ ఇంట్లో అప్పుడు ఎవరూ లేరు. కేవలం భార్య రీతా మాత్రమే ఆ దృష్టాంతాన్ని భయంతో చూస్తూ నిలబడింది. కోపంతో అంతు లేకుండా ఉన్న అమిత్ను చూసి రాంప్రకాష్ మరింత రెచ్చిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ కింద పడి ఉన్న ఒక బరువైన రోల్ రాంప్రకాష్ కంటికి కనిపించింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆ బరువైన రాయిని తీసుకుని రాంప్రకాష్ అమిత్ తలపై బలంగా బాదాడు. ఒక్కసారిగా ఆ దెబ్బకు అమిత్ తల పగిలి తీవ్ర రక్తస్రావమై నేల కొరిగిపోయాడు. ఆ దెబ్బ తీవ్రతకు అతను విలవిలలాడిపోయాడు. అయినా సరిపోలేదన్నట్లు రాంప్రకాష్ ఆగ్రహం చల్లారలేదు. అక్కడే ఉన్న ఒక చీర కొంగును తీసుకుని విలవిలలాడుతున్న అమిత్ గొంతును బిగించి ప్రాణాలు తీసేశాడు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ హత్యలో ఆ ఇంట్లో శ్మశాన వాటికను తలపించే నిశ్శబ్దం అలుముకుంది. మనిషి చేసిన పాపం ఎంత దాచాలన్నా ఎక్కడో ఒక చోట బయటపడాల్సిందే. హత్య జరిగిన ఆ రాత్రి ఆ ఇద్దరికి ఏం చేయాలో పాలుపోలేదు. తాము చేసిన ఘోరమైన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ భార్యాభర్తలు ఒక చీకటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఆ శవాన్ని మాయం చేయాలని పథకం వేశారు. ఇంట్లోని ఆ చిన్న గదిలోని ఒక చిన్న గుంతను తవ్వడం ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో భయంతో వణుకుతున్న చేతులతో నెత్తుటితో తడిసిన అమిత్ మృతదేహాన్ని ఆ గుంతలో పడేసి పైనుంచి మట్టి కప్పివేశారు. ఎవరూ చూడలేదన్న భ్రమలో ఆ రాత్రికి ఆ భయంకరమైన నిజాన్ని అక్కడే పాతిపెట్టామని వారు నమ్మారు. కానీ కాలం ఎవరినీ ఎక్కువ రోజులు క్షమించదు కదా. జూలై 29న జరిగిన ఈ దారుణం తర్వాత జూలై 30 రోజంతా ఆ ఇంట్లో ఏదో తెలియని భయానక వాతావరణం నెలకొంది. ఆ తర్వాత వచ్చింది జూలై 31, 2026వ తేదీ ఉదయం. ఆ రోజు ఉదయం 7 గంటలు లేదా 8 గంటల సమయం అవుతూ ఉండగా ఆ చుట్టుపక్కల నివసించే ఇళ్లవారికి ఒక వింతైన భరించలేని దుర్వాసన ముక్కుపుటాలను తాకడం మొదలైంది. మొదట ఎవరో మురికి కాలువ శుభ్రం చేస్తున్నారనుకున్నారు. మరికొందరు ఎక్కడో ఎలక చచ్చి ఉంటుందని సర్దుకుపోయారు. కానీ గంట గడుస్తున్న కొద్దీ ఆ దుర్వాసన తీవ్రత నానాటికి పెరిగిపోసాగింది. ఇళ్లలో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది. ఆ ఊరి ప్రజలందరూ ఒక చోట చేరి ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో అని ఆరా తీయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఆ దుర్వాసన రీతా ఇళ్ల కేంద్రంగా వస్తోందని అందరికీ అర్థమైపోయింది. చుట్టుపక్కల వారందరూ ఆమె ఇంటి ముందుకు వచ్చి తలుపు తట్టారు. అమ్మా రీత, మీ ఇంట్లోపల నుంచి భరించలేని కుళ్ళిన వాసన వస్తోంది, ఏంటది అని నిలదీశారు. అప్పటికే భయపడిపోయామన్న భయంతో రీత కాళ్ళు చేతులు ఆడలేదు. గుండెల్లో దడ పెరిగిపోవడంతో ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ప్రజలు మరింత గట్టిగా నిలదీసేసరికి ఆమె భయంతో వణుకుతూ నేరుగా గ్రామ ప్రధాన్ అంటే సర్పంచ్ ఇంటికి పరుగులు తీసింది. అక్కడికి వెళ్ళి, అయ్యా, మా ఇంట్లో ఒక శవం పాతిపెట్టి ఉంది, దాని వాసనే వస్తుంది, నన్ను కాపాడండి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ మాట విన్న గ్రామ సర్పంచ్ ఒక్కసారిగా నిర్ఘాంతపడిపోయాడు. వెంటనే ఆ ఇంటికి వచ్చి పరిస్థితిని కళ్ళారా చూసి క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాడు. ఆ వార్త విన్న ఎస్హెచ్ఓ రాఘవన్ కుమార్ సింగ్, సర్కిల్ ఆఫీసర్ గిరిజాశంకర్ త్రిపాఠి తమ పోలీస్ బలగాలతో రాత్రికి రాత్రే ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామం మొత్తం మోహరించిన పోలీసుల మధ్య ఆ ఇంట్లో గుంత త్రవ్వగా బయటపడిన ఆ కుళ్ళిన శవాన్ని చూసి అందరూ నివ్వెరపోయారు. అమిత్ మృతదేహం వెలికితీతతో ఆ వెనక ఉన్న బండారం బట్టబయలైంది. భర్తను మోసం చేసిందని సమాజం భావించే మహిళ తన రెండో భర్తను మొదటి భర్తతో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన ఆ ఉదంతం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు ఆ ఇద్దరు హంతకులను అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ నిజ జీవిత విషాద గాథ ఒక నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిపోయింది. ఇటువంటి మరెన్నో నిజ జీవిత యథార్థ సంఘటనల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.